దేవుడు తన దాసుని ద్వారా తెలియజేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు విన్నారు. అందులో యోవేలు ప్రవక్త ఎంతో చక్కగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించి ప్రవచించమన్నాడో అది స్పష్టంగా ఆయన తెలియజేశాడు. అందుకే ఆయన ఆ యొక్క యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగం మనం చూసినప్పుడు ఇప్పుడైనను అన్నటువంటి మాట మనం గుర్తు చేస్తూ ఉంది. అంటే ఇశ్రాయేలీలు ఎన్నో విధాలుగా దేవునికి ఇబ్బందికరమైన జీవితం జీవిస్తూ ఉండేవారు. ఆయన అసహించుకునేటట్లుగా కూడా వారు బ్రతుకును కొనసాగిస్తూ వచ్చే ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో దేవుడు యోవేలు ప్రవక్తను పంపించి ఆయన చేత ప్రవచింపజేసినాడు. అలా ప్రవచించినప్పుడు ఈ మాట మనం గుర్తుకు చేసుకోవచ్చు. అదేమిటి అని అంటే అక్కడ మనము ఆ 12వ వచనంతోనే ముగించకూడదు. 13, 14 వచనాల్లో కూడా మనం కొనసాగించగలిగితే అసలు దేవుడు ఎలాంటి వాడు, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనకు ఏమి అనుగ్రహిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు యెషయా బ్రదరు సహోదరుడు తెలియజేశాడు. అనేక మంది మరి సమూయేలు అయితేనేమి, ఎజ్రా అయితేనేమి, నెహమ్యా అయితేనేమి, వీరందరూ కూడా ఏ నిరీక్షణతో, ఏ ఉపయోగంతో దేవుని మీద వారు ఆధారపడి ఉపవాసం ఉన్నారో, ఎలా ఎందుకు అడిగినారు అనే దాన్ని కూడా మనం చూసినట్లయితే 12వ వచనంలో 3 విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. యోవేలు గ్రంథంలో ఇప్పుడు మనం విన్నటువంటి వాక్య భాగంలో అవి మనకు లేకపోతే మనము ఈ ఉపవాస ప్రార్థనకు రావటం ఉండటం కూడా అది వ్యర్థమవుతుంది. అందుకని మొదటిగా మనం ఉండవలసినది, రెండవదిగా మన దేవుడు ఎలాంటి వాడు, మూడవదిగా ఆయన మనకేమిస్తాడు. అందుకని 12, 13, 14 వచనాలు జాగ్రత్తగా వినండి. దీని తర్వాత వింటే ఎలా వినాలి అనేది కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే నేను దీన్ని పొడిగించను, కానీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 3 విషయాలు. అదేమిటి అని అంటే కన్నీరు విడిచి దుఃఖించటం. కన్నీరు విడిచి దుఃఖించటం ఇది ఎలాంటిది అని అంటే రక్షణకు సంబంధించినది, పశ్చాత్తాపానికి సంబంధించినది, దేవుని యొక్క కనికరాన్ని పొందటానికి ఈ యొక్క కన్నీరు విడిచి దుఃఖించటం అనేది ఉండాలి. అలా కాకుండా ప్రతిదానికి మనము కన్నీరు విడటం అనేది అలవాటైపోయింది. అది కాదు ప్రియులారా. అందుకని హృదయాంతరంగాల్లో నుంచి, లేదంటే మనఃపూర్వకంగా ఈ కన్నీరు విడిచేటటువంటి తత్వం ఉండాలి. కొంతమంది మనము ఏదైనా విచారకరమైనది, లేక ఏదైనా ప్రమాదకరమైనది, మరణకరమైనది చూసినప్పుడు మనము కన్నీళ్లు విడుస్తాం. అది ఒక విధంగా చెప్పాలని అంటే ఇది చుట్టూ ఉన్నటువంటి మనుషులకు మాత్రమే ఆ కన్నీరు విషయం తెలుస్తుంది. కానీ మనఃపూర్వకంగా ఉండేది ఎలా ఉంటుందంటే మన దేవుడైనటువంటి ఆ దేవాది దేవుని యొక్క హృదయాన్ని కదిలించేదిగా ఉంటుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకని హిజ్కియాని తీసుకొచ్చినాడు. హిజ్కియా మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు. అల్లప్పుడు ఆయన ఇంకా ఏ దాని వైపు చూడలేదు. పక్కనే డాక్టర్లు ఉన్నారు, వారు ఎన్నో దినాల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టేశాడు. తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకున్నాడు. అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అంటే మీరందరూ పక్కన ఉండండి, నాకు నా దేవుడు కనిపించాలి, ఆయనతో నేను మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వాడై అతడు తన ముఖమును గోడ వైపు తిప్పుకున్నాడు, లోకం వైపు తిప్పలేదు.
అలాగూ ఆయన దేవుణ్ణి కూడా అడుగుతున్నాడు, దేవా, నేను ఎలా బ్రతికినానో, ఎలా నేను యథార్థముగా నేను పరిపాలించినానో ఇవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో అనని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని యొక్క హృదయం ఎంతగానో కదిలింపబడింది. అందుకనే మీకు చెప్తున్నాను, ఎలా ఉంటుందో మన దేవుని హృదయము అనే దానికి చెప్తున్నాను. చూడండి, 14వ వచనంలో ఉంది, 13వ వచనంలో ఉంది. ఏమి రాయబడిందో చూడండి. నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడటండి? కరుణావాత్సల్యత కలిగిన వాడు. జాగ్రత్తగా వినండి, నిర్లక్ష్యంగా కూర్చోబాకండి. దానివల్ల చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం మనం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి వచ్చాం. కారణం అది, మన అవసరత అది. కాబట్టి కొద్దిసేపు దేవుని వాక్యం వినేది మన యొక్క బాధ్యత. అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీకు ఇదేందిలే ఈ మాటలు వినేది, నాకేం ఉపయోగం అనుకుంటున్నావా? ఇప్పుడు చదివిన మాట చూడండి. మన దేవుడు ఎలాంటి వాడంట? కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతిమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, కీడు చేయని వాడు, పశ్చాత్తాపడేవాడు. నేను 5 విషయాలు ఇక్కడ చెప్తున్నాను. మొదటిది, కరుణావాత్సల్యత కలిగిన వాడు. నువ్వెంత దుర్మార్గుడు అయినా, నేనెంత పాపినైనా కదండి, ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన సన్నిధిలో నీవు కేవలము కదండి ఎలా ఉండాలి అని నేనంటే, అక్కడ రాయబడిన మాట 12వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, కన్నీరు విడిచి దుఃఖించి మనఃపూర్వకముగా తిరిగితే, ఆయన వైపు తిరిగితే, నీ హృదయము ఆయన వైపు తిరిగితే తప్పనిసరిగా ఆయన కరుణావాత్సల్యత కలిగిన వాడు. అంతేకాదు శాంతమూర్తి, రెండోది ఇది. మూడోది అత్యంత కృప కలిగిన వాడు. ఉట్టి కృప కూడా కాదు, పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచి, అంతటి అంటే పర్వతాలు పనికిరావు, మెట్టలు పనికిరావు, ఇవేవి కూడా ఆయన కృప దగ్గర నిలవు. అందుకనే ఈ యోవేలు ప్రవక్త అంటున్నాడు, అత్యంత కృప కలిగిన వాడు. మూడోది అది. నాలుగోది చూసినట్లయితే, ఆయన కీడు చెయ్యడు. నీకై నువ్వు దూకితే ఎవరేం చేయలేరు నిప్పుల్లో కదండి. మనకై మనం ఆగరా అది నుప్పురా కాలుతుంది అంటున్నా కూడా, నేను దూకేదే అంటే ఇవిడేం చేస్తాడు? కానీ మన దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజు తోసేసిన నిప్పుల్లోకి కదండి ఏం చేశాడు దేవుడు? ఆయనే వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. వేసిందేమో ముగ్గురిని, ఎంతమంది కనిపించారు రాజుకి కదా? ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం ఒక్క నిమిషం. సార్ నేను ప్రేయర్లో ఉన్నా. కాబట్టి మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లలకు ఇలాగా ఆయనే వెళ్ళి ఆ అగ్ని సెగలు కూడా వారికి తగలనీయకుండా అయ్యేయో నేనే భరిస్తానన్నట్టుగా ఆయన ఉండినాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, దినాన మీరు వాక్యం విన్నారు, ఆయన కీడు చేసేవాడు కాదన్న సంగతిని గుర్తించండి. అత్యంత కృప కలిగిన వాడు, శాంతమూర్తి, కీడు చేయటానికి ఆయన ఎప్పుడూ కూడా ఇష్టపడేవాడు కాదు కదండి. 5వది కూడా ఉంది ఆ వచనంలో, పశ్చాత్తాపడతాడట. గుర్తు చేసుకున్నట్లయితే యాక్చువల్గా ఆయన ఏం పాపం చేశాడని పశ్చాత్తాపడాలి? ఆయన ఏ దోషం చేశాడని పశ్చాత్తాపడాలి? కానీ మన కోసము ఆయన పశ్చాత్తాప హృదయంతో ఏం చేసేవాడుకున్నాడంటే, కీడు రానియకుండా చేసేవాడుకున్నాడు. తన అత్యంత కృపను మన ఎడల చూపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన శాంతమూర్తిగా ఉండేవాడుకుంటున్నాడు. అంతేకాదు
కరుణావాత్సల్యతను మన మీద కుమ్మరించేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు 12వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు కదండి. కన్నీరు విడిచి దుఃఖపడినప్పుడు, మనఃపూర్వకముగా ప్రభు వైపు చూసినప్పుడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఇదేనండి. తర్వాత 14వ వచనానికి వచ్చేటప్పుడు చూడండి, ఇంకో మాట రాయబడి ఉంది. యోవేలు ఏమంటున్నాడో చూడండి పిల్లరా. కాదండి, 14వ వచనంలో మనం చూస్తే వస్త్రములు కాక మీ హృదయములను ఏం చేసుకోవాలంట? చించుకోమంటే ఏమిటది? వస్త్రాలు కాదు. నేను అదే చెప్పినాను, ఇప్పుడు మళ్ళీ దానికే వస్తాను కదండి. వేషధారణ పనికిరాదు. అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నది, తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు చూడండి పిల్లరా, వస్త్రములను కాక హృదయమును ఎలాగాది చూడండి. కీర్తనకారుడు దీన్ని ఎలా చెప్తున్నాడో మనం చూస్తే 51వ కీర్తన 17వ వచనంలో మనం చూసినప్పుడు, అక్కడ ఆరాధనలో కూడా చాలామంది ఇలాగే ఆరాధన చేస్తారు కదా. అక్కడ చూడండి ఏమి రాయబడి ఉందో చూడండి. కీర్తనకారుడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన ఏదంటే అది ఇప్పుడు అర్థమైందా కదండి. ఏమిటి అననంటే వస్త్రములు కాక హృదయము చించుకోవటము అని అంటే విరిగి నలిగిన హృదయంతో. ఏమిటి? నేను ఒక మాట చెప్తాను. నా తల్లి ఉంది, ఆ తల్లి పడే బాధ చూస్తూ ఉన్నాను. నేను లేచి కూర్చుని కదా నా తల్లి బాధను నేను చూసి నా ప్రభువుకి నేను ప్రార్థన చేస్తుంటే నా హృదయంలో వచ్చేటటువంటిది ఏమిటి చెప్పండి? అర్థం చేసుకోండి కదా. నా భార్య పడుతున్న బాధ చూసి నేను దేవుని కూర్చొని నేను ఒక్కడనే దేవుని వైపు చూశాను అనుకోండి, ఏం జరిగింది నా దాంట్లో? నా హృదయంలో విరిగి నలిగిన హృదయం. బాగా వినండి, అది సరైనటువంటి ఉపవాస ప్రార్థనకు కావాల్సింది. అది అందుకనే యోవేలు గ్రంథం ద్వారా ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, పైకి కాదు, వచ్చినామా పోయినామా అన్నటువంటి విషయంలో కాదు. అది ఎవరైనా చేయగలుగుతారు, అది అన్యులు కూడా చేస్తారు. పోతే కొనుక్కోపోతారు, 4-5 పదార్థాలు ఆడ పెడతారు, ఏదో వాళ్ళకి వచ్చిన నోటికి వచ్చింది చెప్పేసి పోతారు, అంతటితో అయిపోయింది అనుకుంటారు. మనది అలా కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత అదే. చూడండి పిల్లరా, మీ హృదయములను ఏం చేయమంటున్నాడు? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన దేవా, నీవు అలక్ష్యము చేయవు, లెక్క చేయకుండా ఉండవు. మనమన్నా ఏం చేస్తామంటే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నామన్నటువంటి భావనే లేకుండా ప్రవర్తిస్తాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. అరే, నా కోసము వేకువజామునే లేచాడు, నా కోసము నిద్ర మానుకున్నాడు, తన ఇంటిలో వారి కొరకు అతడు విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. ఇది కావాలండి. ఇది లేకపోతే కదండి, ఎంతగా హెచ్చింపబడినా ఆ హెచ్చులన్నీ కూడా దేవుని దగ్గరకు పోవు. దీనాతి దీనంగా నువ్వు కిందనే ఉండు, నిన్ను హెచ్చిస్తాడు ఆయన. నిన్ను తలగా ఉంచుతాను కానీ అన్నాడా లేదా? నీవు ఇచ్చేవాడుగానే ఉంటావు కానీ ఇలా చెయ్యి చాపేవాడుగా ఉండవు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ దినాన ఇంతటి స్థితి దేవుడిచ్చాడు అని అంటే నీ కన్నీరు దేవుడు చూశాడు, నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూశాడు. చూడకపోతే నువ్వు అలా దేవునికి ఇష్టమైన వాడు కాదనే లెక్క. గనుక పిల్లరా, అందుకని 34:18 ఏమంటున్నాడో చూడండి. కీర్తన గ్రంథంలోనే 34:18 వచనంలో కూడా ఏమంటున్నాడో చూడండి. అక్కడే ఇదే మాట అక్కడ అంటున్నాడు. విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు, అంటే దగ్గరకు వచ్చేవాడు, ఆయన దూరంగా ఉండేవాడు కాదు. అందుకే ఆయన గొప్ప లక్షణాలు చెప్పాను. కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి,
అత్యంత కృప కలిగిన వాడు, కీడు చేయటానికి ఇష్టపడని వాడు, పశ్చాత్తాపడేవాడు. ఆయన మన దగ్గరగా ఉంటాడు. ఎప్పుడండి? ఎప్పుడు? ఆ, అది ఇప్పుడు 34 వచ్చిన కీర్తనలో ఉన్నమాట ఏమిటంట? విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయడు. ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన ఏం చేస్తాడట? రక్షిస్తాడు కదా. నలిగిపోయాడు ఎవరు? హిజ్కియా. నలిగిపోయాడు ఎజ్రా. నలిగిపోయాడు నెహెమ్యా. ఇశ్రాయేలీలు కూడా అలా ఉండండి అని చెప్పి మరి సమూయేలు కూడా చెప్పాడు. ఇవన్నీ ఇంతకుముందు ఆ సహోదరుడు చెప్పిన మాటలే. ఏ దానికైనా కూడా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇది మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఇలాగూ మనం చేస్తే, అలాగా నలిగిన విరిగిన హృదయము కలిగిన వారమై ప్రభు వైపు చూస్తే, ఆయన తట్టు తిరిగితే ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ఇప్పుడు ఆ 14వ వచనం ఆఖరి భాగంలో చూడండి ఏమి రాయబడి ఉందో కదండి. ఆయన ఏం చేస్తాడో, మనకి ఏమి అనుగ్రహిస్తాడో చూడండి. ఒకవేళ ఆయన మరలా అంటున్నాడు, పశ్చాత్తాపడి నీ దేవుడైన యెహోవా పానార్పణమును దీనులకు అనుగ్రహించును, దీవెనలు అనుగ్రహించును. తప్పు చదువుతున్నావు అక్కడ. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఇది క్వశ్చన్, ఇది ప్రశ్న. అనుగ్రహిస్తాడు, ఇస్తాడు కదండి, దీవెన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ఎవడని అడగతా, ఆయన ఇవ్వడని ఎవడు చెప్పగలుగుతాడు? ఇది క్వశ్చన్ అండి. మీకందరికీ నేను వేస్తున్నాను క్వశ్చను, ప్రశ్న వేస్తున్నాను. క్వశ్చన్ అంటే ఇది తెలియకపోతే ఆయన ఇవ్వడా? ఇవ్వడు అని వాళ్ళు చైత్రతను చూద్దాం కదండి. ప్రతి ఒక్కరికి, దీనులకు ఆయన అండగా ఉండి ఆదుకునే దేవుడు ఉంటున్నాడు. ఇప్పుడు 12 విషయాలు ఉన్నాయి ఈ యొక్క 3 విషయాలు ఇదిలో కదండి. గనుక ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆ 15వ వచనంలో రాయబడి ఉంది. ఏం చేయమంటున్నాడు మరలా? కదండి, బాకా ఊదుడి ఉపవాస దినము కదా. ఇప్పుడు 4వ దానికి వచ్చేసినాం. యోవేలు చెప్పిన దాంట్లో 4వ సంఘానికి వచ్చేసినాం మనం. వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాన మన దేవుడు ఎంత గొప్పవాడు కదండి. మరలా ఆయన గురించి చెప్తాను. కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, కీడు చేయక మేలు చేసే దేవుడు, ఆయన మన కొరకై పశ్చాత్తాపడే దేవుడు. ఎవరండి ఇంకా ఇలాంటి వాడిని మన జీవితంలో, మన బంధువుల్లో చూసుంటామా? మన రక్త సంబంధీకుల్లో చూసుంటామా? మన స్నేహితుల్లో చూసుంటామా? ఒక్కరిని చెప్పమనండి ఇలాంటి వాడు ఉన్నాడని. లేడు లేడు లేడు. అందరూ కృతజ్ఞత లేని వారే, ప్రభువు దగ్గర పొందిన వాళ్ళే ఈనాడు పిల్లరా వేరే వేరే వేషాలతో తిరిగేవాళ్లే. నేను చెప్తున్నాను పిల్లరా, ఆయనైతే మన కొరకు పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యో నా జనాంగమా, నా ప్రియబిడ్డలారా, నీ కొరకు నేను 2000 సంవత్సరాల క్రితమే కదండి నీ స్థానంలో నేను నిలిచి, నేను ఆ 3 మేకుల మధ్య వేలాడినానే, మండు టెండలో మలమల మాడినానే, నా తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో మేకులు, పక్కలో బల్లిపు పోటు, వీపంతా కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నానే. ఇంకా మీకు పశ్చాత్తాపం రాలేదా? ఇంకా మీకు కనికరం లేదా? విరిగి నలిగిన హృదయం రాలేదా అని అడిగితే సమాధానం ఏం చెప్తావు? నా మటుకు నేనైతే ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతాను. కారణం అలాంటి పరిస్థితి నాకుండకూడదని, మనకుండకూడదని కదా. ఆలోచన చేయండి పిల్లరా. ఈ దినాన ఉపవాస ప్రార్థన అని అంటే నేను చెప్తున్నాను కదా, ఎప్పుడూ కూడా ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు, మేలు చేసే దేవుడు. అందుకని నేను ఆ మాట ఆఖరణ 14వ వచనంలో ఆఖరి భాగం చదివిపించింది. ఏమిటది?
ఆయన అనుగ్రహింపడా? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఏమిటి? మనం అడిగిన దానిని ఆయన అనుగ్రహించడా? ఎవరికైనా ఇంకా ఉందా కొదవ? ఇంకా ఏదైనా అనుమానం ఉందా? అనుమానం ఉంటే వీరేం చెప్పలేరు. అల్ప విశ్వాసి అంటాడు చల్లంగా మెల్లంగా. ఏమంటాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడా లేదా? పేతురుతో అన్నాడా లేదా? మునిగిపోతా ఉంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఇదిగో నా చెయ్యి పట్టుకుని లేయి మళ్ళా పైకి అన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! తప్పటడుగు వేస్తే ప్రభు సన్నిధికి వచ్చి విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేస్తే ఆయన అత్యంత కృప కలిగిన వాడుగా, కరుణావాత్సల్యత కలిగిన వాడుగా, శాంతిమూర్తిగా ఆయన మనకు మేలే చేస్తాడు కానీ కీడు చెయ్యడు. ఈ మాట నమ్మి మనం ముందుకు సాగదాం. అందుకే యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు చెప్తాను మీకు. మీరు ఎంతవరకు విన్నారో ఇప్పుడే తెలిసిపోవాలా, సరేనా? చూడండి 6వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఏముందో చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ముఖం పెట్టుకోకుండా మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 17వ వచనం. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులను కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించును. అనుగ్రహింపగా లేడా? మళ్ళా ప్రశ్న వేస్తున్నాను నేనైతే. యోవేలు వేసినటువంటి ప్రశ్న నేను వేస్తున్నాను. ఎందుకని? రహస్యమందున్న మన దేవుడు, మరలా నేను 5 విషయాలు చెప్తాను. ఏమిటది? కరుణావాత్సల్యత కలిగిన దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, కీడు చేయని వాడు, పశ్చాత్తాపడేటటువంటి వాడు. ఎక్కడున్నాడు ఈయన? ఏమో మాకు తెలీదు. రహస్యమందుండి చూస్తున్నాడు. అక్కడే ఉంది కదమ్మా, నేను చెప్పేదేముంది? రహస్యమందుండి చూస్తున్నాడు. కాబట్టి నీ హృదయ రహస్యాలన్నీ ఎరిగిన దేవుడు కదండి. రహస్యమందుండి నీ దుఃఖం, నీ బాధ అన్నీ ఎరిగిన దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహించడా? నమ్ముతున్నారా? అయితే మనం ఏం చేయాలి? తల అంటుకోవాలి. రెండో ఏం చేయాలమ్మా? ముఖము కడుక్కోవాలి. ఏంటి? మేము కానీ రోజు తత్తాసం చేయటం లేదా? ఒక అమ్మ చెప్పిందంటే అత్తకి కోడల మీద కోపం వచ్చి, ఏమమ్మా ఎలా ఉండారు అంటే, బాగానే ఉండమయ్యా, నా కూతురైతే బోకి తలస్నానం చేస్తుంది, ఆ మురికి దుందే వారం చేస్తుంది అయ్యా అని అన్నారంట. కోడలేమో వారం చేస్తే మురికిది, కూతురేమో ఈ బోకి చేస్తే మరలా భోగి పండగ చేస్తుంది, ఆ మంచిదంట. అలా కాదు తలంటుకోవటం అంటే కదండి. నేను చెప్పాను, మన తలంపులు ఏం కావాలి? ఏ దానితో? వాక్యమనే ఉదక స్నానంతో మనం తలంటుకోవాలి కదా. అలా ఎప్పుడైతే మనం తలంటుకుంటామో మన తలంపుల్లోకి ఏమొచ్చేస్తుంది? దేవుని వాక్యం వచ్చేస్తుందండి. దేవుని వాక్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వేరే తలంపులు ఉండవు, వస్తుంటాయి. ఎందుకంటే పక్కనే కూర్చో ఉంటాడు ఒకడు. ఎవరీడా? అబ్బో బాగా చెప్తున్నారే కదా. వాడేం చేస్తుంటాడు అని అంటే ఏమేమో తీసుకుని వస్తాడు, దేవుని మీద గురి పెట్టనివ్వడు. అలాంటప్పుడు మనము వాక్యాన్ని మనము లోపలికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. వేంద్రియములు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు ఉన్నాయి కదండి. జ్ఞానేంద్రియములు ఉన్నాయి, పంచేంద్రియములు ఉన్నాయి. నేను చెప్పే ఏంటంటే వేంద్రియములు ముఖం మీదనే ఉంటాయి. ఇవి
ముఖం మీదనే ఉంటాయి. పోయినసారి నేను చెప్పాను 2 దగ్గరలా. ఏమిటివి? ఈ వేంద్రియములో మొదటిది ఏమిటి అమ్మా? కళ్ళు. ఆ, ఇంకా కదండి. మొట్టమొదటిది కళ్ళు కదండి. కళ్ళు చూసాం, మన చూపు కదండి. ఏం చేసుకోవాలని చెప్పుకున్నాం మనం? యోబు ఏం చేశాడంటే కళ్ళతో నిబంధన చేసుకున్నాడని చెప్పాము. కళ్ళు ఎప్పుడు కూడా పక్క చూపుకు పోకూడదని కూడా మీకు చెప్పాను. ఇది అయిపోయింది. రెండోది ఏమిటి చెప్పండి? చెవులు. చెవులు ఏం చేస్తుంటాయి? వింటాయా, పాడతాయా అమ్మా? ఇప్పుడు ఏడున్న వాళ్ళల్లో ఎన్ని చెవులు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. మనం పక్క చూపు చూయకుండా యేసు వైపు చూస్తే కదండి అద్భుతమైన కార్యాలు మనం మనం చూస్తామన్న సంగతిని ఇంతకుముందు చెప్పాను. ఈసారి చెప్తున్నాను ప్రియరా. చెవులు చెవులు అవి కూడా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏ పక్క ఉన్నాయి? అవును కదా, కదండి. ఈ చెవిలో ఇని ఈ చెవిలో పోతే దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి? మన చెవులు కదండి చెప్పుడు మాటలు వినకూడదు. ఫస్ట్ మాట ఏంటంటే చెప్పుడు మాట వినకూడదు. ఎప్పుడైతే చెప్పుడు మాటలు వింటామో మన జీవితంలో మనము ఏం తెచ్చుకున్న వాళ్ళం అవుతామో తెలుసా? కీడు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా కఠినంగా చెప్పాలి అని అంటే శాపము తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. దేవుడిచ్చిన ఈ చెవులతో మనం చేయవలసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏం చేశారు మన ఆది దంపతులు? ఏం చేశారు చూద్దామా నాతో పాటు? ఆదికాండం 2వ అధ్యాయం అమ్మ. ఫస్ట్లోనే ఉంటుంది, ఆఖరిలో ఉండదు, లేకపోతే మధ్యలో కూడా ఉండదు. ఏంది నేను చెప్పిన ఆదికాండం ఎక్కడుంటుందో చూడండి. 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం. అయితే కదండి, బాగా వినండి పిల్లరా. ఏం చెప్పాడు? మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. బాగా వినండి ఈ మాట. ఇది ఎవరి మాట? ఎవరికి చెప్పాడు? ఆదాము అవ్వలకు చెప్పాడు. ఏమని చెప్పినాడు? తినకూడదు. తిని దినమున నువ్వేమైపోతావు? అది ఏ చెట్టు? ఆయన ఒక చెట్టు చూపించి, ఆ చెట్టు కదండి ఇది చాలా మంచి చెడ్డలను తెలివినిచ్చేటటువంటి చెట్టు ఫలాలు, అవి తినబాకండి అని చెప్పాడు. బాగానే ఉంది కదా? బాగానే ఉందా లేదా? ఈ మాట విన్నారా లేదా? కదండి. ఆ మాట విన్నవాళ్ళు తర్వాత చూడండి పిల్లరా, 3వ అధ్యాయం 4వ వచనానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు చూడండి. ఈ మాట విన్నారు వీళ్ళు. ఏంటది? 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే సావరు. ఆయనేమో తినకూడదని ఆయన చెప్తే కదండి ఈయనేం చెప్తున్నాడు? 2 మాటలేగా. ఒకటి దేవుని మాట, రెండోది దెయ్యం మాట. ఏ మాట విన్నారు? ఎన్ని మాటలు ఉన్నాయి మా మీ దగ్గర? ఎవరు మాట విన్నారు? మీరు చెప్పండి. వాడు చెప్పలేకుంటారా? దెయ్యం మాట విన్నారా? దేవుడి మాట విన్నారా? ఎందుకని? ఇదే చెప్పుడు మాట అంటారు దీన్ని. చెప్పిన మాట వేరు, చెప్పుడు మాట వేరు. చాలా తీయంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది ఈ మాట. అమ్మే నీ గురించి ఏమన్నాడో తెలుసా అంటే చాలు, ఎక్కడుండే పని అంతా వదిలిపెట్టేసి ఏందక్క ఏందన్నా అంట వచ్చి కూర్చుంటారు పక్కలో. అది పొయ్యి మీద పొంగిపోయినా పర్వాలే. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. దినాన ఆదామేమో
దేవుడు తనకు అప్పగించిన పనిలోనికి వెళ్ళిపోయాడు. అమ్మగారు మాత్రం అమ్మా కదా. బాగా అర్థం చేసుకోండి పిల్లరా, ఎందుకు చెప్తున్నాను అని అంటే, ముఖం కడుక్కోవటంలో రెండవ ఇంద్రియం ఏమిటో తెలుసా? ఇవే. దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఒక్క నోరే ఇచ్చాడమ్మో, ఆ మాట కూడా మర్చిపోబాకండి కదా. 2 కళ్ళనిచ్చాడు, ఇదిగో మన ముందున్నటువంటి పరిశుద్ధ గ్రంథం వాక్యాలు చదువుకోవాలని. అదేవిధంగా 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే, ఆ పరిశుద్ధమైన వాక్యాన్ని 2 చెవులారా వినాలని, హృదయంలోనికి చేర్చుకోవాలని దేవుడు అలా ఇస్తే, ఈ మహాతల్లి ఏం చేసిందో తెలుసా కదండి? ఏ మాట విన్నా చెప్పండి, అవి కదా. చావనే చావరు అన్నదాన్ని తిని దినమున మీ కనులు తెరవబడని. అబ్బా, ఏమైపోతారంటే వీళ్ళు. ఇదే ఈ దినాల్లో ఉండేటటువంటి పరిస్థితి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో మీకు చెప్తున్నాను, ఎప్పుడూ కూడా ఏ పరిస్థితులు వచ్చినా కూడా ప్రభువుని ఎరిగినటువంటి నీవు, నీ చెవులనిచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము విన్నవాడివై, తెలుసుకున్నవాడివై నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? చేయకూడనిది ఏమిటో తెలుసా కదండి. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, రోమిలకు రాసిన పత్రికలో ఏం రాయబడిందో చూడండి పిల్లరా. 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఏమి రాయబడింది అక్కడ? కాగా వినుట వలన విశ్వాసము, ఏదాన్ని వినటం వలన, చెప్పుడు మాట కాదు, ఏ మాట వినుట వలన విశ్వాసం పెరిగేది? క్రీస్తు మాట వింటేనే మనకు విశ్వాసం పలుకుతుంది. అలా కాకుండా పిల్లరా, మన ఇష్ట ప్రకారము మనము కానీ ఈ లోక వార్తలు వింటూ వాటితో మనం కాలం గడుపుతూ ఉంటే పిల్లరా, మనము నిజముగా విశ్వాసులమై ఉపవాస ప్రార్థనలోనికి నువ్వు వచ్చినవాడు కాదన్న సంగతిని గుర్తు చేసుకో. కారణం ఏమిటేనంటే, ఆది దంపతులు ఇద్దరూ కూడా కదండి చెప్పుడు మాట విని దేవుని యందు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని వారు మర్చిపోయి శాపానికి గురైనారు కదండి. అలాంటి శాపము మనకు రాకుండా ఉండాలి అనేనంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చెయ్యి. దినాన నీవు ఏ మాటలు వింటూ నీవు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. వినుట వలన ఏం కలుగుతుంది చెప్పండి? అదే కీర్తనాకారుడు మొదటి కీర్తన 1వ వచనంలో చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఏం చేయకూడదంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఏం చేయకూడదు? పాపుల మార్గమును నిలవకూడదు. అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండకూడదు. ఈ 3 విశ్వాస జీవితంలో లేకపోతే పిల్లరా, నీ జీవితంలో నీ ముఖం కడుక్కొని కదండి ఇంద్రియములను దేవుని యొక్క ఏదానితో, వాక్యమనే ఉదక స్థానముతో నీ యొక్క ముఖము కడుక్కునేటటువంటి స్థితిలో నీవు లేవన్న సంగతిని నువ్వు గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నావు. గనుక ఈ సమయానైనా ఆలోచన చెయ్యి. నా చెవులు ఏమి వింటూ ఉన్నాయి? దేవుని వాక్యం వింటూ ఉందా, లేక చెప్పుడు మాటలు వింటూ దేవునికి దూరంగా ఉన్నానా అన్న ఆలోచన. ఎందుకయ్యా నీవు ఇంత వాడివై ఉండి అదేందయ్యా ఆడకపోయేది అని ఎవడన్నా అంటే, ఆ మాట విని ఈనాడు దేవుని సన్నిధిని పోగొట్టుకొని ఇలాంటి ఉపవాస ప్రార్థనకు కూడా రాకుండా ఎగ్గొట్టేవాళ్ళు ఉన్నారు కదా. ఆలోచన చెయ్యండి పిల్లరా, చెప్పుడు మాటలు ఎంత భయంకరమైనవో. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడో చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఆయన చెప్తున్న మాట చూడండి. మోసపోకుడి. ఆ మాట వద్దా?
మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెడపతాది పిల్లరా, చెడపతాది. ఏం జరిగిందో తెలుసా? యేసయ్యతో కూడా 3.5 సంవత్సరం ఉన్నాడు ఒక భక్తుడు కదండి. యేసయ్యను గెస్తమనే తోటలో పట్టుకున్నప్పుడు పరాక్రమంతో ఆయన దగ్గరున్న కత్తి తీసుకొని ఒక సైనికుడి చెవు కూడా నరికేశాడు. అంత పరాక్రమంగా దుడుకు మనిషి. ఈ దుడుకు మనిషి యేసయ్యని పట్టుకొని పోతూ ఉంటే ఆయన వెనకాలే వెళ్ళాడు. ఆయన వెనకాలే వెళ్ళి ఆయన యేసయ్యను లోపలికి తీసుకుని వెళ్ళిపోతే, న్యాయాధిపతికి దగ్గరికి తీసుకెళితే ఏం చెయ్యాలి? ఈ దుడుకు మనిషి, కత్తి దూసిన మనిషి ఏం చెయ్యాలి? మీరు చెప్పండి అమ్మా, ఏం చెయ్యాలి? ఎవరిని చంపాలి? వారి తల్లు అక్కడే మోకరించి, దేవా దేవా, ఏమిటి ఈ అన్యాయపు తీర్పు? ఏమిటి? ఆయన ఏం చేసినాడని ఆయన్ని పట్టుకుని పోయినారు అని ప్రార్థన చేయాల్సినోడు ఏడ కూర్చున్నాడో తెలుసా? చూస్తారా? నాతో పాటు చూడండి పిల్లరా. మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 54వ వచనం చదవండి. ఏం రాయబడి ఉందో? ఏముందో చూడండి. వారు ఆయనను పట్టుకొని తీసుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళిరి. ఇప్పుడు తెలిసిందా ఎవరో ఈ దుడుకు మనిషి? ఎవరైనా ఏం చేసినాడు? దూరంగా ఆయన్ని వెంబడిస్తూ వస్తున్నాడు కదా. వెంబడిస్తూ వచ్చిన తర్వాత ఈదిలో కూర్చొని, ఎందుకులే అంత బాధ కానీ మీక, ఈదిలో కూర్చొని ప్రధాన యాజకుడు ఇంటిలోకి పోయే అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? మంట వేసి చుట్టలు దాగుతున్నారు. నేను చెప్పాలంటే ఇంకా చిన్నప్పుడు అదే పని చేసేవాళ్ళు. చలికాలం వచ్చిందంటే ఇక్కడ ఏడ మంటలు కనపడవు, కానీ మా ఊర్లో చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే మంట వేసేసేవాళ్ళు. ఇంకా ఏమిలే, నిద్ర లేస్తే ఏడ మంటేస్తున్నారో ఆడకు పరిగెత్తేవాడిని నేను. ఆడకపోతే అందరు కూర్చొని ఏం చేసేవాళ్ళమ్మా, మా రేణుకమ్మ చెప్తుంది, ఏం చేస్తారు? చుట్టలు తాగుతారు. ఇంకా కుర్రోళ్ళు ఏం చేస్తారో తెలుసా? చుట్ట కాకుండా సొరకాయ తీగలు ఉంటాయి, ఎండిపోయిన సొర తీగలు. ఎవరికైనా గుర్తుంటాయా? కొండనికి తెలియాలా? ఉంటాయా? అవి కానీ కాలిస్తే పొగ భలే వస్తుంది. వాళ్ళు చుట్టలు తాగుతుంటే మేమందరం ఏం చేసేవాళ్ళం తెలుసా? ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఏడున్నాడు అయ్యా? మంటలు వేసే కాడు ఉన్నాడా లేదా? ఏ సాంగత్యం చెప్పండి ఇది? జ్వరపడ్డాదా లేదా? వాళ్ళందరూ మాట్లాడుకునే బూతులు వింటున్నాడా లేదా? తీసుకుపోయినారా ఆయన్నే, వాయించేస్తారా కదా. ఆయనతో కూడా ఎవరున్నారు? వాళ్ళు కూడా వేసేస్తారా అని అనుకుంటుంటే వింటున్నాడా లేదా? ఎవరు? క్లియర్గా జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ వింటుండే లోపల చదవండి. ఎవరు వచ్చారు? ముందు ఒక చిన్నది వచ్చింది, అవునా? ఒక చిన్నది. అప్పుడు టార్చ్ లైట్లు లేవు, సెల్ ఫోన్ లైట్లు లేవు కదండి. మంట వెలుతురులోనే ఎవరిని గుర్తుపట్టింది చెప్పండి? పేతురుని చూసింది ఆ చిన్నది. ఆ కళ్ళు జబ్బా కనపడదా ఇంకే కదండి. వచ్చి చూసి ఇలా కిందకి పైకి చూసింది, ఈయన అంగీ చూసింది, ఈయన గడ్డం చూసింది. అయ్యో అంకులు నువ్వు ఆయనతో కూడా లేవా? అయిపోయి ఒక చిన్నదాని దృష్టిలో కూడా పడిపోయినాడు. పని ఇప్పుడు ఏమన్నా ఒప్పుకున్నాడా? అందుకు పేతురు, అమ్మాయి, ఓరి నాయను, ఎంత అబద్ధ సాక్ష్యం! ఏ దాని వలి వచ్చింది చెప్పండి? పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. అన్యుల మధ్య నువ్వు ఉండి అన్యులు చెప్పే నువ్వు చెవులతో వింటూ ఉంటే ఈ చెప్పుడు మాటల వల్ల
ఏం ఏమొస్తుంది నీ నోటిగుండా? ఏం చెప్పరయ్యా వెనకాలండే ఆ, సేవకులారా చెప్పండి. అన్యుల మధ్య ఉంటే, వాళ్ళ మాటలు వింటే, ఆ మాటలు విన్నప్పుడు చెవిలో విన్నవి నోట్ల నుంచి ఏమొస్తాయి? అబద్ధాలు వస్తాయి. అంతే కదక్క. విన్నాడు, అడిగింది ఆ, ఏం చెప్తున్నాడండి? నేను ఎరగనే, ఒక్కసారే కాదు, మళ్ళీ తెరవండి. మరి కొంతసేపటికి ఇంకొక ఆయన వచ్చాడు కదా. ఇంకొక ఆయన వచ్చి, నీవు ఆ 12 మందిలో ఒకడు కాదా పేతురు? అప్పుడు పేతురు ఏమంటున్నాడు చూడండి రెండోసారి. అప్పుడేమో అమ్మాయి అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? ఓయి నేను కాదే కాదు. చాలామంది అంతేనండి. చెప్పమంటారా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో? కదండి. ఎక్కడికైనా ఒక దగ్గరికి అనుకోకుండా పోయినారనుకోండి, మొన్న నిన్ను చర్చిలో చూసినానే అంటే, అమ్మో వీళ్ళందరికీ నేను క్రిస్టియన్ తెలిసిపోద్దని, అబ్బా ఆ చర్చి ఎట్టుంటుందో కూడా నాకు తెలియదు అంటారు. లేరా పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాల్లో దేవుని అన్యుల మధ్య దేవుడిని ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది? యేసయ్య నిజమైన దేవుడిని ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది? యేసయ్య సాక్షులుగా నిలబడేవాళ్ళు ఎంతమంది? ఎందుకు లేరు? దుష్ట సాంగత్యం. దుష్ట సాంగత్యం వాళ్ళు ఎక్కడ నిన్ను వేరు చేస్తారో అన్నటువంటి మాట. యేసయ్య ఎప్పుడో నిన్ను వారి నుంచి వేరు చేసేసాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, తన స్వరక్తమిచ్చి కొన్నాడు నిన్ను. ఆయన సొత్తు నీవు. కళ్ళారా చూశాడు ఎవరు? పేతురు. యేసయ్య 3 మేకుల మధ్య ఏలాడుతూ ఉంటే చూశాడు. తలలో నుంచి రక్తం కారుతూ ఉంటే చూశాడు. పక్కలో నుంచి రక్తం కారుతూ ఉంటే చూశాడు. వీపంతా రక్త ఇదిగా ఉంటే చూశాడు. అయినా అమ్మాయి అమ్మాయి నేను ఓయి 2 సార్లు అయిపోలా, గమ్ముగానే ఉండకూడదు. 3ఓసారి ఏం చెప్తున్నాడో చూడండి. ఇంచుమించు అంటే ఒక గడి అంటే ఎన్ని గంటలు? 4 గంటల 3 గంటలు కదా. 4 3 12 కదా. 4 జాములు కదా. 3 గంటలు కదా రావాలి. లెక్క దెబ్బపాకు. 3 గంటల తర్వాత ఏమైంది? మరి ఒకడు వచ్చి ఇంకొకడు వచ్చి వీడు అనే కాడికి వచ్చేసాడండి. ఇంతకు ముందున్న వాళ్ళైనా రోజు మర్యాదగా మాట్లాడారు కానీ కదా. 3వ వాడు వచ్చి వీడు అంటున్నాడు. పేతురుని వీడు అంటున్నాడంటే ఎంతగా ఎంతగా దిగజారిపోయిన పరిస్థితి ఉందో చూడండి. నిజమే, నేను చూశానండి కొంతమందిని కదండి. డ్రెస్ మార్చేశారు, వేషం మార్చేశారు కదండి. టెంకాయ చెప్పబొట్టుకొని మెట్ల మీద కూర్చో ఉన్నారు. ఇలాగే పుల్పీట మీద నిలబడి వాక్యం చెప్పినోడు వాళ్ళు. నేను వెళ్ళలేకపోయినా వారిని యవనస్తులుగా ఉండి వారిని నేను ఆయా మందిరాలకు పంపించిన వాడిని పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ దినాన ఏం చేస్తున్నారండి? టెంకాయ చెప్పులు పట్టుకొని మెట్ల మీద కూర్చో ఉన్నారు. ఏ మెట్ల మీద కదా. నాకు అనిపించింది ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి, నేను కాదులే ఎవరైనా మా వాళ్ళు పోయి విజయ్ కుమార్ పోయి, ఏంది ఇట్టండవు నువ్వు అని అంటే, అబ్బే నేను ఇప్పుడు లేదు దాంట్లో, నువ్వు కూడా రా, భలే ఉంది ఆడా చెప్పులు. ఏం చెప్పులు? అంతేనండి, అలా మారిపోయి ఉండారండి. నేను పేర్లు చెప్పడం లేదు కానీ వాళ్ళని చూసినప్పుడు కడుపు తరిక్కిపోతుంది నాకు. అయ్యో, ఇలాంటి వాళ్ళని దేవునిలో ప్రోత్సహించి వారికి వాక్యం ఇచ్చి ఆరాధనకి కదండి చేయమని చెప్పిన ఈ మనుష్యులు ఇప్పుడు ఈ దినాన ఏం చేస్తున్నారు కదండి.
జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. దయచేసి దయచేసి చెప్తున్నాను ఇది నాన్న కదండి. పేతురు ఏమైపోయినాడమ్మా? చెప్పుడు మాటలు విని చెడు సాంగత్యం చేసి ఏం చేసినాడు పిల్లరా? జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మీకు చెప్తున్నాను కదండి. విన్నారు, దేవుడు చెవులిచ్చాడు. ఏం చేయాలమన్నాడు? ముఖము ఏదానితో? వాక్యమనే ఉదక స్నానంతో. పిల్లరా, అలా మనం చేయగలిగితే ఇవేవి కూడా పక్కవి ఏవి కూడా దూరం. ఇప్పుడు చూడండి, ఆ ఈ 3 మాటలు చెప్పాడో లేదో వెంటనే ఏం కూసిందో చూడండి. కుక్కరోకో అన్నది ఒక కోడి. అంటే పేతురు, అయిపోయింది నీ పని. యేసయ్య ఏదైతే చెప్పాడో అది నువ్వు అలా చేసేసినావయ్యా. అబద్ధమాడినావయ్యా అని కుక్కరోకని 3 సార్లు కూర్చుంటుంది అది కదా. నీకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఏమని హెచ్చరిక చేస్తాడో తెలుసా కదండి? నించోవద్దు, నడవవద్దు, కూర్చోవద్దు. ఎక్కడ? దుష్టుల, పాపుల, అపహాసుకుల దగ్గర కూర్చున్నాడు. పేతురు నోటుకుండా ఏమొచ్చింది చెప్పండి? అబద్ధం వచ్చేసింది. ఇప్పుడు యేసయ్యను బాగా 1కి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి బయటికి తీసుకొస్తుంటే యేసయ్య చూశాడు. ఇలా చూశాడు. ఏడు కూర్చో ఉన్నాడు పేతురు కదండి. చలిమంట వేసేది అక్కడ కూర్చో ఉన్నాడు. అప్పటికే 3 సార్లు బొంకేశాడు. ఇలా చూడటంతో యేసయ్య కళ్ళల్లో నుంచి, యేసయ్య ముఖంలో నుంచి ఏమేమి వచ్చినాయో తెలుసా? కరుణావాత్సల్యత వచ్చింది. శాంతమూర్తి, తంతేకాదు అత్యంత కృప కలిగిన వాడు, కీడు చేయనివాడు, పశ్చాత్తాపడేటటువంటి యేసయ్య ముఖంలో నుంచి ఈ 5 వచ్చేటప్పటికి వెంటనే వెళ్ళిపోయాడండి బయటికి. అక్కడి నుంచి అప్పుడు లేచాడు. అప్పుడు లేచి తలకాయ గోడకేసి కొట్టుకున్నాడండి. గోడకేసి కొట్టుకొని, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను ఆడరాని ఆడినానయ్యా, ఈ చెవులు గుండా వారి మధ్య చేరి చెడు మాటలు విన్నానయ్యా, అందుకనే ఈ నోటి గుండా ఏమొచ్చింది? అబద్ధం వచ్చిందయ్యా, నన్ను క్షమించు యేసయ్యా అని అడిగినాడు. ఆ పని ఎవరు చేయలేకపోయారో తెలుసా? యేసయ్యను అమ్మినటువంటి ఇస్కరియోతు యోధా చేయలేకపోయినాడు. ఇస్కరియోతు యోధా ఎంతసేపటికి కదండి తను చేసిందే కరెక్ట్ అనుకున్నాడు. యేసయ్య దగ్గర పశ్చాత్తాపడలేకపోయినాడు. పిల్లల ఇద్దరిలో ఉన్నటువంటి ఆ తారతమ్యం చూడండి ఎలా ఉంటుందో. కాబట్టి విన్నటువంటి వారము మనము ఇంద్రియేంద్రియములలో ఏం చేసుకోవాలి చెప్పండి? చెవులు రెండవది, మొదటిది కన్నులు, రెండోది చెవులు. ప్రియరా, ఈ చెవులు విషయంలో కూడా నీవు చెడు మాటలు కదండి, చెప్పుడు మాటలు మనం వినకుండా దేవుని వాక్యాన్ని మనం హృదయాంతరంగాల్లోకి ఈ చెవులు గుండా పంపించుకోగలిగితే పిల్లరా, అద్భుతమైన రీతిగా ఆయన మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో గుర్తు చేసుకుందాం, మనమందరము కూడా విన్న వాక్యాన్ని బట్టి ఈ చెవిలో వదిలిపెట్టబాకండి కదండి. ఎందుకనంటే యోవేలు ప్రకటించినాడు, హిజ్కియా అలాగా ప్రార్థన చేశాడు, ఎజ్రా అలా ప్రార్థన చేశాడు, నెహమ్యా అలాగా ప్రార్థన చేశాడు, సమూయేలు కూడా ఇశ్రాయేలుకి ఏడ్చి ప్రార్థన చేయమన్నాడు. అంతేకాదు కీర్తనాకారుడు దావీదైతే తన కన్నీరుతో తన యొక్క బెడ్నే తడిపేసేసినాడు. అది అక్కడ రాయబడిన మాట. ఎంత ఏడ్చినాడో నేను అనుకుంటాను. పాపాత్మురాలు పరిసయ్యని ఇంటికి వచ్చిన యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆమె కన్నీటితో ఏం తడిపింది చెప్పండి? యేసయ్య పాదాలు తడిపింది. అలాగైతే అమ్మలారా ఇలారా జ్ఞాపకం చేసుకుందాం. అలా ఏదో వేషధారణతో ఏడవద్దు, కానీ హృదయములో ఉండేటటువంటి ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖము యేసయ్యకు తెలిసేటట్టుగా రహస్యమందున్న నీ తండ్రి ఆయనకు కనపడేటట్టు ఈ దినాన నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఉన్న ఏ సమస్య అయినా కూడా
ఆయన తీరుస్తాడు. ఒకవేళ కదండి ఈ రోజే తీర్చకపోవచ్చు, ఈ నెలే తీర్చకపోవచ్చు, కానీ ఎప్పటికైనా ఆయన తీర్చే దేవుడు కదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం సాగిలపడి తలలు వంచి ప్రభు వైపు మన కన్నులెత్తి మనం ఈ ఉపవాస ప్రార్థన చేద్దాం. అందుకే ఇందులో ఉండాల్సింది ఏమిటి అని అంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత. ఇవి 4 మన యొక్క ఉపవాస ప్రార్థనలో ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, చివరిగా మనం చూసినట్లయితే తిమోతి పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయము 1 తిమోతి పత్రిక, క్షమించండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. 9, 10 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము. ప్రయత్నము చేయము. దేమా ఏం చేశాడంట? ఈ దేమా ఏం చేశాడు? ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి ఏమైపోయినాడంటమ్మా? ఏదాన్ని స్నేహించాడు ఇతను? లోకమును ప్రేమించాడు. యేసయ్యను ప్రేమించాల్సిన దేమా, యేసయ్యతో కూడా తిరిగినటువంటి పౌలుతో కూడా తిరిగినటువంటి ఈ దేమా ఏమైపోయినాడు? లోకాన్ని ప్రేమించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలా లోకం వైపు చూసి ప్రభువును నువ్వు విడిచిపెడతావేమో. దయచేసి చెప్తున్నాను, అలాంటి స్థితి నీకు రాకుండా ఉండేదానికోసమే ఈరోజు నువ్వు విన్నటువంటి దేవుని వాక్యం, ఇంద్రియములలో 2వదైనటువంటి ఈ చెవులు కదండి, వాక్యం అనే ఉదక స్నానంతో కడుక్కొని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి దేవునికి నీ మనవులన్నీ నువ్వు చెప్పుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను.